రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య ఆస్తిపై భర్తకు హక్కు ఉండదు. పిల్లలు లేకపోతే భార్య ఆస్తి మళ్ళీ వారికే అని చెప్పి తీర్పిచ్చింది. ఆ రూల్స్ అన్ని కూడా మనం ఒకసారి క్లియర్‌గా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భర్తలకు భారీ షాక్ అంటే అందరికీ కాదు. ఆస్తుల కోసం పెళ్లి చేసుకునే వారికి మహిళా ఆస్తి హక్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఒక మహిళకు తన పుట్టిన నుండి తండ్రి లేదా తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తిపై ఆమెకు సంతానం లేని పక్షంలో ఆమె మరణాంతరం భర్తకు ఎటువంటి హక్కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 15ను విశ్లేషిస్తూ న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇదంతా కూడా గిఫ్ట్ డీడ్ రద్దు చుట్టూ వివాదం జరుగుతోంది. అదేంటంటే GSWSHELPR.com ఈ వెబ్సైట్లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ కేసు వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన ఒక వృద్ధురాలు తనకు ఇద్దరు మనవరాలు ఉండగా 2002లో తన మొదటి మనవరాలైన శ్రీవిరితకు కొంత ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చింది. అయితే శ్రీవిరిత 2005లో సంతానం లేకుండానే మరణించింది పాపం. దీంతో ఆ వృద్ధురాలు గతంలో ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి అదే ఆస్తిని తన రెండో మనవరాలైన చిక్కాల దేవిక మానసకు విల్ ద్వారా రాసిచ్చింది. శ్రీవిరిత భర్త శ్రీరామ ద్వారా ఈ రద్దును సవాల్ చేస్తూ జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించారు. జాయింట్ కలెక్టర్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో దేవిక మానస హైకోర్టును ఆశ్రయించారన్నమాట. ఈ కేసును విచారించిన హైకోర్టు జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ సందర్భంగా హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)(a)ని కోర్టును ప్రస్తావించింది. ఈ చట్టం ప్రకారం ఒక హిందూ మహిళ తన తండ్రి లేదా తల్లి నుండి ఆస్తి పొంది సంతానం లేకుండా మరణిస్తే ఆ ఆస్తి ఆమె భర్తకు లేదా భర్త తరపు ఆ వారసురాలకు చెందదు. ఆ ఆస్తి నేరుగా తిరిగి ఆమె తండ్రి లేదా ఆమె తరపు వారసులకే సంక్రమిస్తుంది. న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే శ్రీవిరితకు సంతానం లేదు కాబట్టి ఆమెకు తన నాయనమ్మ ద్వారా వచ్చిన ఆస్తిపై ఆమె మరణం తర్వాత భర్తకు ఎటువంటి హక్కు ఉండదు. ఆమె ఆస్తి ఆమె తండ్రి వారసులకే చెందుతుంది అని చెప్పి తీర్పు ఇచ్చిందన్నమాట. సాధారణంగా సెక్షన్ 15(1) ప్రకారం భార్య ఆస్తికి భర్త వారసుడిగా ఉంటాడు. కానీ సెక్షన్ 15(2) అనేది దానికి మినహాయింపుగా పనిచేస్తుంది. అంటే పుట్టింటి ఆస్తి ఒకవేళ ఆస్తి పుట్టింటి నుండి వస్తే సంతానం లేని పక్షంలో అది తిరిగి పుట్టింటి వారికే వెళ్తుందన్నమాట. అత్తగారింటి ఆస్తి ఎలా అంటే ఒకవేళ మహిళకు తన భర్త లేదా మగవారి నుండి ఆస్తి సంక్రమించి ఆమెకు సంతానం లేకపోతే ఆమె మరణాంతరం ఆ ఆస్తి భర్త వారసులకు వెళ్తుందన్నమాట. చూశారు కదా, ఈ తీర్పు ద్వారా హైకోర్టు ఆస్తి వారసత్వంలో మూలాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆస్తి ఎక్కడి నుండి వచ్చిందో సంతానం లేని పక్షంలో తిరిగి ఎక్కడికి వెళ్ళాలనేది ఈ చట్టం ఉద్దేశం అని కోర్టు పేర్కొంది. శ్రీవరిత భర్తకు ఆ ఆస్తిపై కానీ గిఫ్ట్ డీడ్ రద్దును ప్రశ్నించే అధికారం కానీ లేదని తేల్చి చెప్పింది మాట. ప్రస్తుతం ఈ తీర్పు సామాజికంగా మరియు న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా మహిళల ఆస్తి హక్కుల విషయంలో ఉన్న సంక్లిష్టతను ఈ తీర్పు తొలగించింది. రెవెన్యూ రికార్డులో పిటిషనర్ దేవిక మానస పేరును నమోదు చేయాలని తహసీల్దార్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.